టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ గ్లామర్ తో కొత్త హీరోయిన్ వస్తే ఇండస్ట్రీ వారు అంత సామాన్యంగా ఆ హీరోయిన్ ని వదిలిపెట్టరు. చిన్న హీరోలు వెంటనే ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక పెద్ద హీరోలు అయితే చిన్న హీరోల సినిమాలను క్యాన్సిల్ చేయించి మరీ వారి మూవీల్లోకి తీసుకుంటారు. ఓ హీరోయిన్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ కి వచ్చిన ఫ్రెష్ హీరోయిన్ తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన మురుగదాస్ స్టార్ కాస్టింగ్ పనిలో ఉన్నాడు. మరోవైపు హరీష్ జయరాజ్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా హీరోయిన్ గా నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ ని తీసుకుంటున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. కీర్తి సురేష్ అయితే మహేష్ బాబుకి జోడీగా బాగుంటుంది అని అంటున్నారు. ఇక కీర్తి సురేష్ కి ఇప్పటికే ఈ న్యూస్ తెలిసిందని అంటున్నారు. మురుగదాస్ తో ఈ బ్యూటీ రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందట. మహేష్ సైతం కీర్తి సురేష్ పై ఆసక్తి చూపుతున్నాడు. తనని ఏ మూవీని ఒప్పుకోవద్దని మహేష్ చెప్పినట్టుగా తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని ఠాగూర్ మధు, ఎస్వి ప్రసాద్లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. చిన్నప్పుడు క్రికెట్ చూశాక సచిన్ అవ్వాలనుకున్నా, సినిమా చూశాక హీరో అవ్వాలనుకున్నా, కానీ ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు సీతామహాలక్ష్మికి మొగుడవ్వాలనుకున్నా. ఇంట్రడక్షన్ సీన్ లేదు కానీ పద.